ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హిస్ ఫుల్ మెజర్ we have all been given grace on grace. We have all been given grace on grace. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఈ దినాన మన బ్రతుకులో, మన జీవితాల్లో ఎన్నో ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి. అడుగడుగున ఈ జీవన విధానము ఒక సవాలుతో కూడుకున్నదిగా కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ, ఎన్నో వేదనకరమైన స్థితిగతులు ఎదురవుతున్నప్పటికీ మనం ఇంకా ఉన్నాము అంటే కేవలము ఆయన కృపే. ఆయన కృప మనలను బ్రతికిస్తుంది. ఆయన కృప మనలను నడిపిస్తుంది. పౌలు భక్తుడు తనలో ఉన్న ఆ ముళ్ళును గురించి ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు, ప్రభువా నాకు ఈ ముళ్ళును తొలగించమని అడిగినప్పుడు, ఆ ముళ్ళు గురించి ముమ్మారు మొరపెట్టినప్పుడు, ఆ ముళ్ళును తొలగిస్తానని యేసయ్య చెప్పలేదు, కానీ నా కృప నీకు చాలును అన్నారు. అనగా ఆ ముళ్ళు అప్పుడప్పుడు గుచ్చుకుంటూనే ఉండాలి. అది గుచ్చుకుంటూ ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతూ ఉండాలి. ఆ ముళ్ళు ఉన్నప్పటికీ నో ప్రాబ్లం, ఇంక్లూడింగ్ దట్ ఆ ముళ్ళుతో పాటు నా కృప కూడా నీకు తోడుగా ఉంటుంది. కృప గొప్పదా, ముళ్ళు గొప్పదా? కృప ఆ ముళ్ళును ఎదుర్కొనే శక్తినిస్తుంది. కృప ఆ యొక్క ముళ్ళును జయించే శక్తినిస్తుంది. కృప ఆ ముళ్ళు ముందు అది ఎంతో ఉన్నతంగా, గొప్పదిగా, శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప వెంబడి కృప మన బ్రతుకులో, మన జీవనంలో మనలను నడిపిస్తుంది, నిలబెడుతుంది, బ్రతికిస్తుంది. నిత్య జీవానికి మనలను తీసుకుని వెళుతోంది. అయితే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఈ కృపను పొందుకుంటున్నాం. ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణత ఎంతో గొప్పది ప్రియులారా. అనగా కృప అనేది మనకు ఎలా అనుగ్రహించబడుతుందంటే, కృప అనేది మనకు ఏ విధంగా, ఎందుకు అనుగ్రహింపబడుతుందంటే, ఇదిగో బికాజ్ ఆఫ్ హీస్ ఫుల్నెస్, లేక బికాజ్ ఆఫ్ హిజ్ మెజర్మెంట్. ఆయన కొలత, ఆయన పరిపూర్ణత, ఆయన సంపూర్ణత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు. ఈ కృప లేకపోతే మనం పాపం చేసిన వెంటనే మనకు శిక్ష అనుగ్రహింపబడేది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా నశించిపోలేదు. ఈ దినాన లోకంలో అనేక మంది ఎన్నో పాపాలు చేస్తున్నా ఇంకా బ్రతికున్నారే. కారణం ఏంటి అని అంటే, ఆయన కృప మనకు మారు మనసు పొందడానికి, లేక పశ్చాత్తాపపడి ఆ మనిషి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది కృప. కృప విస్తరిస్తుందని పాపం చేద్దామా అంటే అలా అనరాదు అంటాడు పౌలు గారు. అవును ప్రియులారా, కృప ఉందని మన ఇష్ట ప్రకారంగా దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, క్షమిస్తాడని పాపం చేయడానికి వీల్లేదు. కానీ కృప అనేది మనకు ఒక ఛాన్స్, ఒక అవకాశం. తప్పు చేశాం, పొరపాటు చేశాం, దాన్ని సరిదిద్దుకునే అవకాశం. తప్పును పట్టి పశ్చాత్తాపపడి మరలా తిరిగి సన్మార్గంలోనికి రావడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చేది కృప. ఆ కృపను సద్వినియోగం చేసుకొని, కృపను నిరర్ధకము చేయకుండా ఇంకను మనము ఆత్మ సంబంధమైన పరిపూర్ణతలో ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, నీవు పరిపూర్ణత కలిగిన దేవునిగా మా ఎడల అనుదినము నాయన కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ, నీ కృప చేత మమ్మలను జీవింపజేస్తూ, నడిపిస్తూ, నిత్య జీవం వైపు నాయన మా అడుగులు వేయడానికి కృపనిచ్చి నడిపిస్తున్నందులకై యేసు నామములో స్తుతి ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మకేనుని సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మదేహములకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.